నువ్వే కావాలి. యశు పూజితని కలవడానికి వెళ్ళేసరికి తన కోసమే ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా వెళ్ళిన యశు సారీ కాస్త మీటింగ్ వల్ల లేట్ అయింది అని చెప్పడంతో ఇట్స్ ఓకే యశ్వంత్ గారు, ఆఫీస్ వర్క్ ఎలా ఉంటుందో మా డాడీతో ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు తెలుసు. నాకు అర్జెంట్ వర్క్ ఉంది, కాకపోతే మీతో మాట్లాడాలని, ఈ విషయం మీతో ఖచ్చితంగా చెప్పాలని నేను ఆఫీస్కి లీవ్ తీసుకున్నా. ఇది మీకు ఓకే అయితేనే తర్వాత నేను పూర్తిగా చెప్పిన తర్వాత మీరు విని డిసిషన్ చెప్పండి. కంగారేమీ లేదు. ఏదైనా ఆర్డర్ చేయండి. తిన్నారా అని అంటే లేదు అనడంతో ఇద్దరు కూడా ఆర్డర్ చేస్తారు. ఇద్దరు తింటూ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అని అనేసరికి యశ్వంత్ ఒక్కసారిగా పలమారుతుంది. తల మీద తట్టి గ్లాస్ వాటర్ అందిస్తుంది పూజిత. కంగారు పడకండి, పూర్తిగా వినండి. అబ్బాయి పేరు అన్విత్, సూపర్ సీనియర్, కాలేజీలో బాగా చదువుతాడు. మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో ప్రపోజ్ చేశాడు. నేను సెకండ్ ఇయర్ ఎండింగ్కి యాక్సెప్ట్ చేశా. రిజెక్ట్ చేయడానికి పెద్ద కారణాలు నాకు ఏమీ కనిపించలేదు. గుడ్ బిహేవ్, స్టడీ అంతా గుడ్, పర్ఫెక్ట్గా ఉంటాడు. అలా అని డేటింగ్లో మా హద్దు దాటి ఎప్పుడు కూడా మేము వెళ్ళలేదు. అలా మా లవ్ జర్నీ కూడా చాలా బాగుంది. తన స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత స్పెషలైజేషన్ కోసం లండన్ వెళ్ళి వచ్చాడు. అప్పుడు వరకు ఫోన్లో కాంటాక్ట్ అవుతూనే ఉన్నాను. సడన్గా తను మ్యారేజ్ చేసుకుని వచ్చాడు. అక్కడ లండన్ యూనివర్సిటీలో చదువుకున్న అమ్మాయిని ప్రేమించాడంట. నేను తనని నిలదీస్తే నీ మీద కేవలం లస్ట్ ఫీలింగ్ మాత్రమే, అది నీ వెనుకున్న ప్రాపర్టీని చూసి, యావరేజ్గా ఉన్న ఆస్తి మాత్రం చూసి ఓకే చేయొచ్చు నేను, అందుకే మెడిసిన్ చదువుతూ నాట్ టచ్ మీ అని అన్నా. నేను బుద్ధిగా ఉన్నా, నీకు నచ్చినట్టుగానే, నువ్వు కూడా నాతో హ్యాపీగా ఉన్నావు. బట్ నీకంటే ఇంకా మంచి ఆఫర్ వచ్చినప్పుడు నేను ఎందుకు వదులుకోవాలి? నువ్వే ఎప్పుడు అంటావు కదా నువ్వు చాలా ఇంటెలిజెంట్వని, అందుకే కాస్త స్మార్ట్గానే ఆలోచించాను. అది కాక వాళ్ళకి అక్కడే హాస్పిటల్లో పార్ట్నర్షిప్ కూడా ఉంది. మా ఇద్దరం అక్కడే వర్క్ చేస్తున్నాం. బెస్ట్ లైఫ్ వదులుకొని నీకోసం రావడానికి నేను మరీ అంత మూర్ఖుడిని కాదు. ఇన్ని రోజులు జస్ట్ నటించా. నీ మీద ట్రూ ఫీలింగ్ లేదు అని నా మొహం మీదే చెప్పి వెళ్ళిపోయాడు. వాడు ఎలా ఉన్నా సరే నేను ట్రూగానే లవ్ చేశా. అందుకే వాడు మొహం మీద రిజెక్ట్ చేసేసరికి డిప్రెషన్కి లోనై చాలా స్ట్రగుల్ అయ్యా. డాడీ మోటివేషన్తో చాలా వరకు రికవర్ అయ్యా. పేరెంట్స్కి నేను ఒకదాన్నే, నా తర్వాత వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది. అమ్మకి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. ఇదంతా నన్ను కాదనుకునే వాడి కోసం నేను ఎందుకు బాధపడాలి అని, వీలైతే నాకు నేనే స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యి నా స్టడీస్ కంప్లీట్ చేసుకుని బెస్ట్ హాస్పిటల్లో జాబ్ వచ్చిన అమ్మ వాళ్ళని వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే వర్క్ చేస్తూ ఉన్నాను. నా లైఫ్ నన్ను చేసుకోపోయి మీరు కూడా నా గురించి పూర్తిగా తెలియాలని ఈ విషయం చెప్పాను. ఇక మీ ఇష్టం, మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి నాకు కారణాలు లేవు అని తన లంచ్ కంప్లీట్ చేస్తుంది పూజిత. యశ్వంత్ ఏమీ మాట్లాడాడు. మౌనంగా పూజితను చూస్తూ ఉంటే ఏమైంది యశ్వంత్ గారు, నేనేమీ ఫీల్ అవ్వను. చాలా మ్యాచెస్ రిజెక్ట్ చేసినవే, మీ నుండి రిజెక్షన్ వచ్చిన నెంబర్ పెరుగుతుంది తప్ప నా హార్ట్ ఫీల్ అవ్వదు. డోంట్ వర్రీ యశ్వంత్, ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను అని పూజిత చెప్తే ఇన్నోసెంట్ అండ్ నిజాయితీ నచ్చుతుంది యశ్వంత్కి. కాస్త వర్క్ ఉంది అని అక్కడ నుండి వెళ్ళి విక్రమ్ క్యాబిన్లో జరిగింది 2 wordsలో సింపుల్గా చెప్పి ఏం చేయమంటావరా అని అంటే, విక్రమ్ కాస్త ఆలోచించి నీ డెసిషన్ చెప్పు, నీ మాట ఫైనల్, తర్వాత నా ఒపీనియన్ చెప్తాను, నువ్వేమనుకుంటున్నావు చెప్పరా అని యశ్వంత్ని తిరిగి ప్రశ్నిస్తాడు విక్రమ్. ప్రతి ఒక్కరూ లైఫ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. తను ఇప్పుడు జెన్యున్గా నాతో లైఫ్ లీడ్ చేస్తే ఓకే మామ, నాకు ఏమీ ప్రాబ్లం లేదు. స్టార్ట్ చేస్తే మాత్రం నాట్ యాక్సెప్టెడ్ అని అంటే, నేను ఎంక్వైరీ చేశారా, అమ్మాయికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. లవ్ గురించి కూడా నాకు ముందే తెలుసు. కానీ అమ్మాయి నీకు చెప్తుందా లేదా అనేది వెయిట్ చేశా. పెద్దగా రిజెక్ట్ చేయడానికి కూడా లేదు. నీ ఇష్టం అని విక్రమ్ చెప్తే సరేరా, నాకు కూడా తను నచ్చింది. తను కూడా ఏది దాచకుండా చెప్పడం నచ్చింది. నేను అమ్మ వాళ్ళకి ఓకే చెప్దామని అనుకుంటున్నా అంటే చిన్న స్మైల్ ఇస్తాడు విక్రమ్. అయితే ఇక అక్కడితో అయితే ఆ మాటలు బ్రేక్ ఇచ్చి ఇక వర్క్ అయితే కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఇక విక్రమ్ యశ్వంత్ మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకుని విక్రమ్ పర్సనల్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి సీత ఇంకా మత్తుగా పడుకుని ఉండడంతో తనని లేపి ఫ్రెష్ అవ్వమని చెప్తాడు విక్రమ్. తను కూడా ఫేస్ వాష్ చేసుకుని వచ్చి బయటికి వస్తాడు. అప్పుడు టైం 7:30 అవడంతో యశ్వంత్ పిలిచి ముగ్గురు కూడా స్టార్ట్ అయ్యి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తారు.
విక్రమ్కి ఆఫ్టర్నూన్ లంచ్ హెవీ అవ్వడంతో లైట్ డిన్నర్ ఆర్డర్ చేసుకుంటే సీత యశ్ మాత్రం ఫుల్గా తింటారు. సీతకి మాత్రం భయపెట్టి మరి విక్రమ్ తినిపిస్తే హ్యాపీనెస్లో యశ్వంత్ తిని సీతతో పాటు ఐస్ క్రీమ్ పార్టీ చేసుకుంటాడు. కారణం అడిగితే అసలు విషయం చెప్పి ఐస్ క్రీమ్స్తో చేసి చెప్పుకొని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే వింతగా చూస్తాడు విక్రమ్. అక్కడ నుండి ముగ్గురు ఇంటికి స్టార్ట్ అయితే విక్రమ్ తమ గదికి వెళ్ళిపోతే యశ్వంత్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ డాడీకి ఈ విషయం చెప్పి తన గదిలోనికి వెళ్తాడు. వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడంతో అప్పుడే పూజిత వాళ్ళకి ఫోన్ చేసి మంచి ముహూర్తం కనుక్కొని చూడడానికి వస్తామని చెప్పి పెట్టేస్తే అదే విషయం పూజితకి చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజానికి పూజితకి చూడగానే యశు నచ్చిన ఇంతకుముందు చాలా వరకు సంబంధాలు క్యాన్సిల్ అవ్వడంతో పెద్దగా హోప్స్ పెట్టుకోక నార్మల్గా ఉంటుంది పూజిత. ఇప్పుడు యశు ఓకే అనడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఊరికి వెళ్తానని విక్రమ్ని అడిగితే లేదు షాపింగ్ చేయాలని విక్రమ్ చెప్తాడు. ఇప్పుడేంటి షాపింగ్, చాలా సారీస్ ఓపెన్ చేయలేదు, ఇవన్నీ ఎప్పుడు కట్టాలి విక్రమ్, డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి, రాధి వెడ్డింగ్కి తీసుకున్నవి చాలా వరకు ఉన్నాయి, ఇప్పుడు నాకెందుకు షాపింగ్ అని అంటే లేదు షాపింగ్ కంపల్సరీ చేయాలి అని సీరియస్గా విక్రమ్ చెప్పేసరికి ఇక తప్పక రెడీ అయి షాపింగ్కి వెళ్ళేసరికి అక్కడ తండ్రిని చూసి సీత షాక్ అవుతుంది. అక్కడ తమ్ముడు లేకపోవడంతో వాడు హాలిడే ఇవ్వలేదురా, 2 days ముందు పెళ్ళికి వస్తాడు అని విక్రమ్ సమాధానం చెప్తాడు. అంటే ఇదంతా ముందే తెలుసా అని అనడంతో చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటే ఆ రోజు షాపింగ్ అంతా కంప్లీట్ అవుతుంది. యశు వాళ్ళ పేరెంట్స్ కూడా పూజిత వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుని ఎంగేజ్మెంట్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుంటారు. వెంటనే యశు వద్ద ఫాదర్ జయరామ్కి విషయం చెప్పి ఫోన్ చేసి చెప్పడంతో ఆ టైంకి అటెండ్ అయ్యి ఉంటామని చెప్తారు. ఫోన్ పెట్టేస్తే వెంటనే సీత చెల్లి పెళ్ళికి ఉందని విజయవాడలో పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని జయరామ్ గారు అనుకుంటారు. విక్రమ్ని రమ్మని సీత వాళ్ళ నాన్నగారు అడిగితే పెళ్ళికి ముందు వస్తానని అర్జెంట్ వర్క్స్ ఉన్నాయని విక్రమ్ చెప్పడంతో సరే అని మరీ ఇబ్బంది పెట్టలేక చిన్న కూతురికి చేసిన షాపింగ్ బ్యాగ్స్ తీసుకుని ముందుకు వెళ్తే సీత విక్రమ్ని త్వరగా రమ్మని తండ్రితో చెల్లితో పాటు ఊరికి వెళ్తుంది. ఇక యశు ఎంగేజ్మెంట్ డేస్ అయితే 10 daysలో ఫిక్స్ చేస్తారు ఇరు కుటుంబాలు కూడా. ఆ విషయం సీత, రాధి, అజయ్, లవ్లీ, మాధవ్ వాళ్ళకి యశు ఫోన్ చేసి చెప్తే సీత చెల్లి పెళ్ళి తర్వాత బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలని అజయ్ అడగగా సరే అని చెప్పి మాకు పూజితని ఎప్పుడు పరిచయం చేస్తామని లవ్లీ అడిగితే ఇప్పుడే సండే మనం రెస్టారెంట్లో కలుద్దామని వెంటనే పూజితకి ఫోన్ చేసి విషయం చెప్పగా తను సండే ఫ్రీగా ఉన్నానని చెప్పడంతో అదే విషయం లవ్లీ వాళ్ళకి చెప్తాడు. ఇక యశు అయితే ఇక ఫోన్ చేసిన తర్వాత వీళ్ళందరూ సీత వాళ్ళ ఊరికి వెళ్తే అక్కడ ఏం జరగనుందో వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఇది రోజు ఎపిసోడ్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.